ఈ రోజు ఈ బర్త్డే మూడ్ ఎందుకు వచ్చిందంటే, మొన్న అర్ధగంట షఫీ ఒక పాయింట్లో నేను కనెక్ట్ అయినా. 29 నిమిషాలు నేను రాను, నాతో అయితే లేదు, మూడు లేదు, రాను అన్నా. బాబు ఈయన ఏమన్నాడంటే, షఫీ ఆప్కే లియే నక్కో సాబ్ హమారే లియే ఆవో అని అడిగిన. ఇప్పుడు మీకోసం కాదుగా, మీరు మా కార్యకర్తలు, నాయకులు, కొంతమంది సంగారెడ్డి ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు మా కోసం బర్త్డేకి రండి అని అన్నాడు. అందుకే 7వ తారీఖు రోజున సంగారెడ్డికి మధ్యాహ్నం 12 గంటలకు నేను IBRNB గెస్ట్ హౌస్ కు వస్తా. నన్ను ఎక్కడ కూడా మధ్యలో ఎవరు కూడా ఆపొద్దు. గణేష్ గడ్డ కాడ కేకులు లేవు, మధ్యలో ఎక్కడ కూడా కేక్ కట్టింగ్స్ లేవు. అర్థమైందా? నేను వచ్చేటప్పుడు ఈ టాక్సీ బండిలో కూడా రాను, నేను ఇంకో బండిలో వస్తా. మీరు ఎక్కడన్నా మధ్యలో కేకులు పెట్టినా నాకు ఆ మూడు లేదు, నేను కట్ చేయలేను. నేను డైరెక్ట్ గా RNB గెస్ట్ హౌస్ ఇందిరాగాంధీ స్టాచ్యూ కాడ వచ్చి ఆగుతా. ఓకే, కేక్ కూడా ఒక కేకే ఉంటది. కొల్లాపురంలో ఒక కేకు, ఈ మండలంలో ఒక కేకు, ఎక్కడ కూడా ఉండదు. ఆ కేక్ కట్టింగ్ దగ్గర నిర్మల ముందే వస్తుంది, ఆమె అక్కడ ఉంటది. బ్లాక్ ప్రెసిడెంట్, ముఖ్య నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, నలుగురు 5గురు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఆడ నిలబెట్టాలి. మన సంగారెడ్డి, మన యూత్ కాంగ్రెస్, NIC మీద పడొద్దు. ముఖ్య నాయకులు మండలాలు, టౌన్కి వచ్చిన వాళ్ళు అంటే మండలానికి 10 మంది, టౌన్ నుంచి 10 మంది, మొత్తం 60 మంది ఆడ ఉండాలి. అందులోనే NICY నాయకుడు ఉండాలి, అందరు ఉండొద్దు. యూత్ కాంగ్రెస్ నాయకుడే ఉండాలి, అందరు ఉండొద్దు. వాళ్ళందరూ దూరం మెయింటైన్ చేయాలి. నా మీద పడితే నేను బండి అటు నుంచి అడ్డుకి వెళ్ళిపోతా. పడద్దు. నేను రాకముందే షఫీ, నేను రాకముందే ఈ 60 మంది కేక్ దగ్గర మేడం మీరు అందరు ఉంటారు. నేను అక్కడ దిగుతా. గాంధీ బొమ్మ కాడికేసి కేక్ దాకా కార్యకర్తల జోష్కి నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా. మీరు ఎంత పటాకులు కాల్చుకోండి, డప్పులు కొట్టుకోండి, డీజల్ పెట్టుకోండి, హంగామా చేసుకోండి, 2 గంటలు ఆడుకోండి. కానీ కేక్ నేను కట్ చేసే దగ్గర నియోజకవర్గ ఈ 60 మంది అక్కడ ఎవరు కూడా డిస్టర్బెన్స్ కావద్దు. నా మీద వాడు నువ్వు కేసులు కూడా ఉండొద్దు. ఇట్లా ఈ హటో గిటో తెలుసు కదా నా కోపం, ఈ హటో అని కూడా ఉండొద్దు. ఎవరు వాలంటరీ డ్యూటీ చేయాలి నాకంతా. ఇట్లా చేస్తేనే మళ్ళా బర్త్డేకి వస్తా, లేకపోతే మళ్ళీ ఒకసారి నేను రాను. నీకు తెలుసు కదా నా మూడు ఖరాబ్ అయిపోతే నేను అయ్యకూడినా, నేను నిర్మలకేనా? అర్థమైందా? ఏం అర్థమైంది కదా? ఎవడైనా పెళ్ళని చెప్తే వింటారు. నువ్వు వినవా సైడు? బాగా అడుగు. నేనైతే వెరీ గుడ్ నిర్మల, వెరీ గుడ్. సరే కొద్దిగా అయిపోయింది కదా సార్. అయిపోయిన తర్వాత ఇదే రంగమ్మ, ఇదే ఏర్పాటు అంబేద్కర్ సైడ్ సేమ్ ఒక ఏసీ ఒకటి, ఆడ మైకులు డీజేలు అక్కడ పెట్టు, ఈడంతే. దాని తర్వాత మదీనా షఫీ ఇన్ఛార్జ్, అది ఓకే సరిపోతుంది. ఓకే రైట్. అందరికీ నమస్కారం, అందరికి సెలవు.